హాయ్ అండి. ప్లాంట్స్ మేము ఆన్‌లైన్‌లో తెప్పించాము. సక్యులెంట్ ప్లాంట్స్ అండి ఇవి. చూపిస్తాను. చాలా తక్కువ రేట్ అండి. అన్నీ ₹50 బిలోవేనే. మళ్ళీ చాలా బాగా వచ్చినియి. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినియండి ఇవి. మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చినియో. ఎవరికైనా ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆర్డర్ చేసుకుంటారని, కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చాలా చీప్‌గా వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి. చాలా బాగా హెల్తీగా వచ్చినాయండి. ఏం పాడు కాకుండా మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా చేసి పంపించారు. ₹50 బిల్లు అంటే చాలా చీప్ పడినాయన్నమాట. మనకి నర్సరీల్లో కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఫ్రెష్గా మనం వెళ్ళి నర్సరీ నుంచి తెచ్చుకున్నట్టే ఉన్నాయి. అంత బాగా వచ్చినాయండి. ఈ సక్యులెంట్స్కి అయితే అండి మెయింటెనెన్స్ లేదు. మనం 15 డేస్కి ఒకసారి అలా కొంచెం లిటిల్ కొద్దిగా వాటర్ ఇస్తే సరిపోద్ది. ఎక్కువ వాటర్ కూడా పోయక్కర్లేదండి. ఎక్కువ వాటర్ పోసేస్తే ఇవి ఇవి చచ్చిపోతాయి అన్నట్టు ఉండవు. వాటర్ పోయక్కర్లేదు. ఎందుకంటే వాటి లీవ్స్లోనే వాటర్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు వీటికి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. వీళ్ళది క్యాటలాగ్ ఉందండి. క్యాటలాగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. మీకు వాళ్ళ దగ్గర ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ క్యాటలాగ్లో ఉంటాయి. రేట్స్ కూడా ఉంటాయండి, చూడండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మంచిగా ఇలా బటన్స్ కింద ఉంటుంది ఈ ప్లాంట్. మనం వాటర్ వేరే పక్క మొక్కలకు పోసేటప్పుడు వీటిలో పడకుండా చూసుకోవాలండి. వీటిలో వాటర్ పడిపోతే మాత్రం అక్కడ ఆ ఆకు మెల్లమెల్లగా కుళ్ళిపోతుంది అన్నమాట. మిడిల్లో పడింది అనుకోండి, మిడిల్ మొక్క అంతా ఇది అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా వాటర్ పోసుకోవాలి. మనం ఇటు పక్కన కామన్ ప్లాంట్స్ పెట్టకూడదండి. ఎందుకంటే మనం జగ్గులతో పోస్తుంటే కొద్దిగా అలా వాటర్ పడిపోద్ది. చూడండి ఈ ప్లాంట్ కూడా ఎంత బాగుందో. ₹39 నుంచి ₹50 బిలో అండి ఇవన్నీ. ఎవరైనా ప్లాంట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారేమో అని నేను చెప్తున్నాను. ఇష్టమైతేనే చూసుకోండి. కొంచెం తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళు ఇలా పార్ట్స్లో పెట్టేసానండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. మంచిగా మనం ఇలా పెట్టేసుకుని ఎక్కడైనా ర్యాక్ మీద పెట్టేసుకున్నా చాలా బాగుంటాయండి ఇవి. దగ్గరికి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగున్నాయో.